కృష్ణలంకలో ఉన్నాము. నిన్న నైట్ ఇక్కడ అటెంప్ట్ మర్డర్ జరిగింది. దాని గురించి తెలుసుకునే ముందు వెల్కమ్ టు క్యూటీవీ మీడియా, నేను నందిని. సో నిన్న నైట్ కృష్ణలంక ఏరియాలో అయితే అటెంప్ట్ మర్డర్ అయితే జరిగింది. ఒక యువకుడు అంటే క్షణికావేశంలో కాదు, గంజాయి మత్తులో ఇక్కడ ఒక తండ్రిని కొడుకుని ఇద్దరిని కూడా హత్య చేసే ప్రయత్నం అయితే చేశారు. సో దీనికి సంబంధించి నిన్న నైట్ అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇప్పుడు ఆ ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఎలా ఉన్నారు అనే దాన్ని లోపలికి వెళ్ళి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నైట్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, బ్లేడ్ తోటి కోస్తారు అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది నైట్? ఏం జరిగేది ఏముంది, వచ్చాడు ఆ కుమార్ వాళ్ళ తాత వచ్చాడు, ఫోన్ పోయింది అన్నాడు. ఫోన్ పోయిందని వరకు గబగబా వచ్చాడు. వస్తే మా మనోడు చిన్న మనోడు ఎంత ఉంటాడు, అబ్బాయి 7 సంవత్సరాలు, వెళ్ళి పిలిచిరా పొమ్మన్నాడు. అబ్బాయిని పిలిచి వచ్చాడు. పిలిచి వస్తే అన్న నేను ఎందుకు తెస్తానన్న ఫోను, నేను మాకు అట్టడి పనులు లేవా, ఇంటికి ఎవరెవరు వచ్చారా అంటే భాను కొడుకు ఇద్దరు వచ్చారు. వచ్చేవారికి అంటే వాళ్ళే తీశారు. అబ్బాయి అని నేను తీయలేదు. గబగబా వెళ్ళిపోయాడు. మాట లేదు ముచ్చట లేదు, ఎట్ట పట్టుకున్నాడు, కోసి పారేశాడు. ముందు కొడుక్కి తండ్రికి, తర్వాత కొడుక్కి ఇద్దరిని. ఆ ఇద్దరు పట్టుకొని ఏమైంది నేను గబగబా పోయారు. నన్ను కావలించుకొని అమ్మ నన్ను పొడి చేసేయారమ్మా, అమ్మ నన్ను కాపాడమ్మా అని పిల్లోడు అంటాం. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న అమ్మ నా బిడ్డను కాపాడమ్మా అని ఆ పిల్లోడు అంటాం అని ఇద్దరు కావలించుకొని చెబుతుంటే నాకు కాళ్ళు చేతులు పదులు పెట్టి అసలు మాటగాట రాలేదు. గబగబా పక్కోళ్ళు వచ్చి ఈ పసుపు అద్దండమ్మా, ఆ పసుపు అద్దినా కాడ మనం ఒక ఏటను కోస్తే ఎట్టా సిందిపోతుందో రత్నం అట్లా సిందిపోతుందమ్మా. అంత దారుణంగా జరిగింది. ఎక్కడ గంజాయి తాగేవాళ్ళు ఎక్కువ. ఏ టైం ఏం జరుగుతుందో కూడా మాకు తెలవట్లేదు. మాకు భయం వేస్తుంది. మాకు ప్రాణరక్ష కావాలి. అంటే సిఐ నాగరాజు గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగేదా? ఆయన రాకముందు ఎలా ఉండేది? సిఐ నాగరాజు వచ్చిన తర్వాత ఈ ఏరియా పరిస్థితి ఎలా ఉంది? ఆ నాగరాజు రాముందు బాగానే ఉందమ్మా. మరి ఈ మధ్యలోనే జరిగింది అది. అంతకుముందు ఏమీ లేదు. మేము ఇక గడ్డ మీదకి వచ్చి 40 సంవత్సరాలు అట్టడితే ఇంతవరకు మా వాడకట్లా జరగలేదు. ఇదే ఫస్ట్ సారి కొట్టుకున్నా తిట్టుకున్నా అందరం మంచిగా అయిపోతున్నాం. కానీ ఆ అబ్బాయి ఎందుకు చేశాడో కూడా మాకు అర్థం కాలేదు. కుమార్ అనే అబ్బాయి భవనుని అబ్బాయి పేరు ఏం పేరు చరణ్ని, ఇద్దరిని తండ్రి కొడుకుల్ని ఇద్దరికి కోసేసాడు మెడకాయలు. లేదు ఆడ ఒకవేళ అక్కడ తప్పించుకున్న ఇక్కడికి వస్తే మా వాళ్ళు ఏదో చేసి చంపేస్తారు. ఫస్ట్ కుమార్ని ఈరోజు కాకపోయినా రేపైనా ఆడ ఇక్కడికే రావాలి. వచ్చిన రోజు అయినా తీసేస్తారు, కాలేజ్ అయితే తీసేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రజెంట్ ఇప్పుడు తను జైల్లో ఉన్నాడా? జైల్లోనే ఉన్నాడు కదా. అంటే ఆ గొడవ జరగడానికి తను అంత నిర్ణయం తీసుకోవడానికి ఏంటి కారణం? అంటే తను స్పృహలోనే ఉన్నాడా లేకపోతే ఏదైనా మత్తులో ఉన్నాడా? స్పృహలో లేడు. ఆడైతే ఫుల్ గంజా తాగేసి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. నేను వచ్చేపాటికి తీసుకెళ్తున్నారు పోలీసులు అండి. బాగా దగ్గర వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్. మేడం చెప్పండి, నిన్న నైట్ ఏం జరిగింది? ఇక్కడ నేను వచ్చేపటికి గొడవ ఇలా జరిగిందండి. అసలు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా జరగటం. అంతకుముందు ఇలాగే గంజాయి తిరుగుతూ అన్నారు కానీ ఇంత భయంకరంగా ఎప్పుడూ జరగల. మరి లేడీస్ అయినా పిల్లలైనా తిరగాలంటే భయమే కదా. ఇలా జరిగితే ఎలా వస్తారు? అందరూ పనులకి వెళ్ళేవాళ్ళే. ఇంటికి రావాలన్నా వెళ్ళాలన్నా మరి పిల్లల్ని వదిలేసి వెళ్తారు, స్కూల్కి పంపిస్తారు. ఇలా ఒకళ్ళు జరిగిందంటే ఇంకొకరు జరగదని గ్యారంటీ లేదు కదా. రాత్రి కుమారు ఏదైనా మత్తులో ఉన్నాడా లేకపోతే కేవలం అది క్షణికావేశమేనా? మత్తులోనే ఉన్నాడని తెలిసింది మాకు. వాళ్ళకి ఏమైందో అయితే తెలీదు విషయం. ఆల్రెడీ మత్తులోనే ఉన్నాడు మేడం. కానీ చేసిన పనులు మాత్రం ఆయన ఎంత విధంగా చేశాడంటే అసలు ఎలా చేయాలనుకున్నాడో అలా చేసేసాడు. 5 నిమిషాల్లో, 1 నిమిషం ఏంటి లేదు, పిల్లోడిని తీసుకొచ్చాడండి. ఇలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళి పేక అయ్యేలాగా ఎక్కడి నుంచి ఇక్కడికి నైట్ టైం అండి, ఏం లేదు 8:30కి 5 నిమిషాల్లో సిఐ గారు వచ్చేటప్పటికి కూడా తీసుకెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు సిఐ నాగరాజు గారు ఎలాంటి వారు? అంతకు ముందు ఎలా ఉండేది? నాగరాజు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా? చాలా బాగుంది మేడం. చాలా మంది అలాంటి వాళ్ళని తీసేశాడు. నిజంగా అలాంటి ఆయనే కావాలి అండి. ఒక మాట నేను చెప్తున్నాను వింటారా? సిఐ నాగరాజు గారు అయితే బాగుండేది. 9ంటికల్లా ఏ నా బాడకో ఏ నా బట్ట ఇక్కడ ఉండేవాడు కాదు, ఎవడూ ఉండేవాడు కాదు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టరాజ్యం లాగా 3 రోజులే ఆయన వెళ్ళింది. 3 రోజుల నుంచి 2 రోజుల దాకా గొడవ అయిపోయిందండి. గంజాయి బ్యాచ్ వాళ్ళే, ఎవరో కాదండి, గంజాయి బ్యాచే.
కట్ట మీద కాడ్నుంచి ఇగో తలకాయ పగల కొట్టుకున్నారు. తర్వాత వచ్చేమంటే కిస్ట్లోకి వెళ్ళి మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక 1 అవర్ 2 అవర్స్లో తిట్టుకుంటాం. తర్వాత మామూలే. ఇలా అయితే ఈ ఏరియాలో ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉందండి? హాస్పిటల్లో ఉన్నారు. సో అంటే ఇంజురీ ఎంతవరకు అయ్యింది, ఎంత ఖర్చు అయ్యిద్ది అని డాక్టర్స్ చెప్తున్నారు? అది చెప్పలేమంటున్నారండి. ఇంజురీ ఎంతవరకు? ఇంజురీ అంటే రాత్రి నైట్ 12ంటికి గద్దె రామ్మోహన్ రావు గారికి కాల్ చేస్తే ఆయన హెల్ప్ చేశారు. 2 lakhs హెల్ప్ చేశారు. 2 lakh హెల్ప్ చేసి అప్పటికప్పుడు జాయిన్ చేసుకున్నారు మణిపాల్లో. తనకేంటంటే కొంచెం నరాలు ఇన్ఫెక్షన్ ఇదైందమ్మా, కట్ అయిపోయినాయి అని చెప్పారు. దానికి సర్జరీ చేస్తున్నాము, ప్రాణానికి హాని లేదన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా ఒక 1 hour ముందు కాల్ బ్యాక్ చేసి ఒక 3 lakhs కట్టమంటున్నారు. 3 lakhs కడితే ఇంకో సర్జరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ మీద పెడితే రోజుకి వచ్చేసి 60-70 వేలు అవుతాయి అని చెప్పారు. లేదంటే మీకు ఎన్ఆర్ఐ కానీ నెక్స్ట్ ఎయిమ్స్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అక్కడ షిఫ్ట్ చేసుకోండి అని అంటున్నారు. దాన్ని బట్టి మరి ప్రభుత్వం ఏం చేసిద్ది అనేది, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారనేది తెలియదు. ఎక్కువైపోయింది, మత్తు పదార్థాలు ఎక్కువైపోయినాయి. కృష్ణలంక ముందు లేవు మత్తు పదార్థాలు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయిన చేత నాకు గంజాయి తాగుతున్నాడు, మందు తాగుతాడు, ఎవరికి అర్థం అవ్వట్లే. అవి తాగొచ్చి ఆడదాన్ని ఏ మాట అంటారో మగోడిని ఏ మాట అంటారో వాళ్ళకే తెలియట్లేదు. కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. చిన్నపిల్లలు కూడా అంటే ఒక వయసు ఉన్న వాళ్ళు కూడా ఒక వయసు ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న కుర్రోళ్ళే ఎక్కువ ఈ చేయడానికి. తల్లులేమో మా బాబు మంచోడు చదువుకుంటాడు అనుకుంటాను. వాళ్ళు చేసే పనులు వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ వాళ్ళ పిల్లలు జాగ్రత్త చేసుకుంటే ఇవన్నీ జరగవు. రోజుకు 100 మంది తిరుగుతుంటారు కిష్టలోకి. చూస్తుంటాం, ఇక్కడ మా కొట్టు కాబట్టి చూస్తాం, లేకపోతే మా ఇంట్లో ఉంటే మేము అవన్నీ చూడం. మా షాపులోనే బీర్ బాటిల్ పెట్టమన్నారు, నేను పెట్టనన్నాను. పెట్టనంటే నాతోనే మొదలవ్వాల్సిన గొడవ అది. నేను ఉన్నాను కాబట్టి పెద్ద కొట్లో మా అమ్మాయి ఆ టైంకి లేకపోబట్టి దేవుడి దేవల్ల మాకు ఏమీ జరగలేదు నిన్న. లేకపోతే మాత్రం నిన్న ఇక్కడ నుంచే గొడవ మొదలయ్యేది లెక్క ప్రకారం. ఆ కిందకి వెళ్ళి మరి తాగి మరి ఏం గొడవ ఆడుకున్నారో నాకు తెలియదు, కింద నుండి గొడవ మొదలయ్యి వచ్చింది బయటికి. అది చాలా ఘోరం, అసలు చాలా ప్రమాదం. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరిగితే ఇళ్లలో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మనశ్శాంతిగా ఉండలేరు. కాలేజీకి వచ్చిన ఆడపిల్లలు కూడా ప్రశాంతంగా వెళ్ళలేరు ఇళ్లలోకి. ఇక్కడ బతకాలంటేనే భయంగా ఉంటుంది. ఒక 3 రోజుల్లోనే గడగడాలు ఆడిపోయాం నిన్నైతే మేమందరం. అసలు పిల్లాడు చచ్చిపోతాడా ఉంటాడా లేదో కూడా మాకు తెలియదు. అంత ఇదిగా ఉంది. వాళ్ళు తిప్పి చూస్తే అసలు కష్టపడి రోజు గడితే కూలికి వెళ్తే కడుపు నిండదు పరిస్థితి వాళ్ళది. అలాంటిది ఈ మత్తు పదార్థాలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. సో చూసారు కదా, హత్యాయత్నం చేసిన కుమార్తె చిన్న వయసే. ఇప్పుడు ఇక్కడ ఇంజూర్ అయిన భానుది తన కొడుకుది కూడా చాలా చిన్న వయసే. ఇప్పుడు తనైతే పూర్తిగా నరాలు కట్ అయిపోయి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో అయితే కొట్టుమిట్టాడుతున్న సంఘటన. అయితే దీనికి సంబంధించి అటు ఇద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ లేదు. అలాగే ఆ కుమార్ ఎవరైతే ఉన్నారో తనకి ప్రీవియస్గా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు అంటూ కూడా ఇక్కడ జనం అయితే చెప్తున్నారు. అయితే కేవలం కూడా ఆ మత్తు ఏదైతే ఉందో ఆ మత్తులో అలాగే క్షణికావేశంలో జరిగిన ఈ పొరపాటుకి తను పూర్తిగా జీవితాంతం కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇటువంటి వాటికి చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా మీ బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ భద్రతని అలాగే వారి వల్ల ఎవరు కూడా బాధింపబడకుండా కూడా చూసే బాధ్యత కూడా మీదే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, కృష్ణలంక నుండి.